ఈరోజు ఇంకా తిరుపతి ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాం. దాదాపు నాకు తెలిసి ఈ ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్కడికి విజయవాడ వెళ్ళాలి. విజయవాడ వెళ్ళాక ఇక్కడ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. సో ఇది 1 o'clockలోగా వెళ్ళిద్దా లేదనేది డౌట్, బట్ ఎలాగైనా రీచ్ అయితే అవ్వాలి. సో ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తిరుపతి వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి, చాలా వ్లాగ్స్ అయితే వస్తాయి. సో తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి అబ్బా. మళ్ళీ మొత్తం అయితే చూపిస్తాను. ఏలూరు బస్ స్టాండ్లో ఇది స్టార్టింగ్ బస్ అని చెప్పా కదా, ఈ బస్సు అయితే ఎక్కాం. సీట్లు అయితే ఫిల్ అవ్వాలి, మొత్తం ఖాళీ ఉంది. ఇది బస్ స్టాండ్ బయట ఇది. ఫ్యామిలీతో వెళ్తున్నా అని చెప్పా కదా, మా అమ్మమ్మ అయితే ఇటు సైడ్ కూర్చుంది. సో జుట్టు అయితే ఉంది, బొప్పం అయితే చేయించుకుంటుందంట. సైడ్ ఏమో మా అన్నయ్య, మా మేనల్లుడు వెనకాల తిరుగుతున్నాడు. సో ఇది ఏలూరు బస్ స్టాండ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. బస్ స్టాండ్ బయట బాగానే ఉంటుంది కానీ లోపలే చండాలంగా ఉంటుంది. రోడ్లు అయితే ఎవడో బాగా చేయడు. అవుట్ సైడ్ అలాగే కంకర ఉంటుంది, మధ్యలో సిమెంట్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ మనకు కనిపించే సిఎంఆర్ కాంప్లెక్స్ అటు సైడ్ నుంచి అయితే చూడవచ్చు. ఇదంతా పార్ట్ పడిపోయినాయి, గవర్నమెంట్దే ఇది. బట్ ఏం డెవలప్ చేయరు, గవర్నమెంట్ ఎప్పుడు డెవలప్ చేయదు. అలాంటి ప్రైవేట్ వాడికి వస్తుంది పార్కింగ్ అయితే అవైలబిలిటీ. సో ఏలూరులో అయితే నాకు తెలిసి మెయింటెనెన్స్ అయితే పర్వాలా, రోడ్లు అయితే నీట్గా ఉన్నాయి, బట్ లోపల సైడ్ అయితే బాగా. ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్ మలబార్ అండ్ కొన్ని అయితే ఇచ్చాడు. సో మనకి ఇదేమో ఇన్ గేట్, మనం వచ్చింది అవుట్ గేట్ నుంచి. ఇది ఇన్ గేట్ లోపలికి వెళ్తాకి. సైడ్ ఎస్విసి కొత్తదైతే ఉంది, దిల్రాజ్ అంట ఈ కాంప్లెక్స్ అయితే. వచ్చేసరికి 12 అయింది టైం. బస్ స్టాండ్ ఇది విజయవాడ. సో మా ఊళ్ళంతా రైల్వే స్టేషన్ రోడ్కి అయితే వెళ్తున్నాం, బట్ రోడ్ అటు సైడ్ ఉంది, మనం బస్ స్టాండ్లో ఉన్నాం. సో ఇది బస్ స్టాండ్, మనం అటు సైడ్ వెళ్ళాలరా. రైల్వే స్టేషన్కి రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు సెంటర్లో. అటు సైడ్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మా ఊళ్ళు నడిచి వెళ్ళిపోదాం అంటున్నారు దగ్గర అని. ఇంకా అందరం లగేజ్ పెట్టుకుని బయలుదేరుతున్నాం. ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది ఈరోజు అయితే బాగుంది. మంచి ఎవరు చేశారో కానీ నెంబర్ 1 ఉంది పార్కు. అటు పక్క ఏమో మనుషులు ఉన్నారు. అంతా బై వాక్, మనం కూడా నడిచి వెళ్తున్నాం. సిగ్నల్స్ ఏమీ పని చేయట్లేదేమో, మేబీ ఎవరు అయితే పట్టించుకోవట్లా. సో కొంచెం ఫ్రంట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే రైల్వే స్టేషన్. ఇవాళ ఈ కాలం ఉంది, కెనాల్ ఏంటో మనకు తెలియదు, బట్ పార్క్ అనుకుంటా. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యా. బట్ ఇటు బ్యాక్ సైడ్ రోడ్ అయితే బాగాలేదు అండ్ రుచికొంప అయితే వచ్చేస్తుంది. సో ఇదంతా కొరియర్ పార్సిల్ సర్వీస్ ఇది మొత్తం. ఇటు సైడ్ మనకి ఎంట్రన్స్. ఊళ్ళో అయితే మంచి దిట్టంగా నడిచి వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ పార్కింగ్, కానీ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అయినా రోడ్డు ఎక్కడెక్కడ కొంచెం కంపు వచ్చే గలీజ్ నీళ్ళు అండ్ అలా అన్నీ ఉన్నాయి. సో ఇదే ప్లాట్ఫామ్ అన్నారు. బయటకు వస్తే ఇక్కడ ఐరన్ రాడ్లతో అయితే ఇలా తయారు చేశారు. సో లైన్ అయితే చాలా అందంగా ఉంది, బట్ దాన్ని తీయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు. సేవ్ వాటర్ అంట, దానికి కూడా ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చారు. సీటు పక్క బటర్ఫ్లై ఉంది. ఇది అవుట్ సైడ్ విజయవాడ టెర్మినల్ 1 ఇది. సో అటు సైడ్ ఏమో టెర్మినల్ 2 ఉంటుంది. సో ఎంట్రన్స్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. బట్ సమ్ వీడియోస్ క్లిప్స్ నా మొబైల్ అండ్ మా అన్ని మొబైల్లో కూడా యాడ్ చేస్తాను. మొత్తం చూసి ఎంజాయ్ చేయండి.
వెళ్ళవలసిన ట్రైన్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ అని ఉంది కదా అది. సో ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే కన్ఫర్మ్ అవ్వాలి. ఆన్లైన్ అయితే 5 అని చూపిస్తుంది. ఇక్కడ ఫ్యాన్ వింతగా ఉంది, పెద్ద రెక్కలతో అయితే ఉంది. కొత్త మోడల్ అనుకుంటా. మేడ్ ఇన్ ఇండియా ఇది. మేక్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఇన్ ఇండియా. సో ఇది ఎంట్రన్స్. ఇక లంచ్ అయితే రైల్వే స్టేషన్లోనే తింటున్నాం. బయట ఫుడ్ మంచిది కాదని ఇక మా అమ్మమ్మ ఇంటికాడ ఆకాకరకాయ అయితే చేసింది. సో ఇక దాంతోపాటు పెరిగి అన్నీ తెచ్చేసింది. ఫుడ్ అయితే ఇంక ఇక్కడే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అందరం కలిసి ఇంట్లో తిన్నాం, బట్ రైల్వే స్టేషన్లో అయితే తిన్నాం. సో మన మిడిల్ క్లాస్ బతికి నింటే కూడా లేదు విజయవాడ రైల్వే స్టేషన్లో. అక్కడ D2 చూపిస్తుంది లైటింగ్. సో ట్రైన్ నెంబర్ 17406. ఈ సైడ్ వచ్చేసి ఏమీ లేదు, ఓన్లీ పోయినట్టుంది. దీన్ని కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా లేదు రైల్వే స్టేషన్. పైకి ఇది సెంట్రల్ ఇచ్చాడు జోను. ఏం చెప్తాం, కర్మ ఇది, దరిద్రం. మన వాళ్ళకి ఇది ఇలాంటి వాళ్ళకే ఉంటాయి, మనలాంటి వాళ్ళకే. ఇది ఒక 45 మినిట్స్ అయితే పడిద్ది. కింద ఎక్కడికక్కడ చెత్త కింద ఉంది. సో ఇది మెయింటెనెన్స్ కృష్ణ ఎక్స్ప్రెస్ది. ట్రైన్ నెంబర్ వచ్చి 17406. ఇది వరస్ట్ నాకు తెలిసి అయితే. మొత్తం ఇలాగైతే ఉంది. సో ఎప్పుడైనా ఈ ట్రైన్కి అయితే బుక్ చేసుకోకండి. నా హంబుల్ సజెషన్ ఏంటంటే దీన్ని బుక్ చేసుకోవడం వల్ల మనకే బొక్క. అంత బూట్ స్పేస్ కూడా ఖాళీ ఏం లేదు. చూపిస్తా ఎంత ఉందో. స్పేస్ కూడా చిన్నగా ఉంది. ఇరికిరిగ్గా ఉంది. ఎక్కువ లగేజ్ తెచ్చుకున్న ఫ్యామిలీకి అయితే ఇబ్బంది నాకు తెలిసి. ఇది స్టోర్పురం. ఊరు మాత్రం బాగుంది. ఇది బాపట్ల స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇంకా టైం అయితే 4:30 అయితే అయిపోయింది. సో చూద్దాం, చాలా టైం పట్టేలా ఉంది. చాలా స్టాప్లు అయితే ఉంది. ఏం చేస్తాం, తప్పదు. ఎగ్జాక్ట్గా ఒంగోలు అయితే రీచ్ అయ్యాం. సో ఒంగోలు స్టేషన్ అటుపక్క ఉంది. ఇదంతా ఇది మనం ఎదురేమో ఇక్కడ కూర్చున్నాం. హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చి 8:30 అవుతుంది. సో ఇంకో 1 అవర్ 1.5 అవర్ పడుద్ది. ట్రైన్ అయితే చాలా స్లోగా లేజీగా అయితే వెళ్తుంది. మధ్యలో వెజ్ బిర్యానీ అని వచ్చాడు. సో వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నా. ఇది ఎలా ఉందో చూద్దాం. ట్రైన్లో తినకూడదు అంటారు, బట్ తప్పట్లేదు. ఇది ఎప్పుడు చేసాడో అయితే తెలీదు. దీనికి వెజ్ బిర్యానీ కాదు, ఇది లీటర్ తెచ్చేసినట్టున్నాడా. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. రోడ్డు మీద బెటర్, ఆడే బెటర్. రైస్ బియ్యంలో ఉన్నాయి. అమ్మ ఇది తినాలంట. ఏదో కెచప్ ఇచ్చారు, లెమన్ పిక్కలంట. నేనేమో రైస్ ఉడకలేదు. డబ్బులు బాగా ఎప్పుడు తినకండి. సో తప్పగా తినాలి కాబట్టి ఈ దరిద్రాన్ని అయితే తిన్నా. వెజ్ బిర్యానీ అంటది, దీంట్లో వెజిటేబుల్స్ లేవు. మా అమ్మమ్మ పులిహోరలో పెడతా పెట్టి ఎంతకంత దానికి దీనికి 20 రూపాయలు అంట తేడా. రైల్వే స్టేషన్లో తీద్దాం అనుకున్నా కానీ బట్
అక్కడైతే చాలా రద్దీగా ఉన్నారు, మేకల మందలాగా. గురు పౌర్ణమి లాస్ట్ డే కదా, కార్తీక మాసం, అందు గురించి ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఈ బస్సు అయితే డైరెక్ట్ తిరుమల వెళ్ళద్ది కొండపైకి. చూద్దాం, పైకి వెళ్ళా తీద్దాం. ఇక్కడ పడతలేదు, చాలా దూరంలో ఉంటుంది, కనపడతలేదు, కానీ లైటింగ్ బాగుంది. ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. నైట్ కలర్ఫుల్తో అయితే టెంపుల్ ఎరగదీస్తుంది. ఇక మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి చేయాలి. ఈరోజు నైట్ పడుకోవాలి, ఇంకా మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి.